మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆయన తక్కువడా? అదే మరి ఆయన యొక్క వ్యూహం అంటే ఆయన తక్కువ ముందు కానీ అదే ఏదో ఒక వ్యూహంలో వచ్చాం, అది బిడిసి కొట్టింది. బెదిరిపోవద్దు. తేరువనిచ్చినగని వారి సైన్యములు చెచ్చర ధర్మజుమించి త్రోవపేర్చిన భుజ సంపదన్ గడికి సింధురలీల తరల్చి తాకెలం మనుజ విభున్ గురుండు పటు సమ్మార్గణ సంపికితంబరంబుగన్. ఆయన భయపడలేదు. మనం ఒక వ్యూహం వేస్తాం, ఆ వ్యూహంతో ముందుకెడతాం. అది బిడిసి కొట్టినా భయపడకూడదు. బిడిసి కొట్టిందంటే అర్థం బిడిసి కొట్టలేదు నిజానికి, అది ఫలించలేదు. ఫలించకపోవడం వేరు, బిడిసి కొట్టడం వేరు. ఫలించలేదంటే అది నెరవేరలేదు. బిడిసి కొట్టడం అంటే మళ్ళీ వచ్చి వీడికి తగిలింది శక్తి ఆయుధంలాగా. ద్రోణాచార్యులకు తగలలేదు, వచ్చి ఫలించలేదు. ఈ సైన్యాన్ని ఎదిరించడం ద్రోణాచార్యుడికి పెద్ద విషయం కాదు. అందుకని ఆయన పోనీ వీళ్ళైనా దొరుకుతారు వేసేద్దాం, ఒకవేళ ఏమో మధ్యలో సైన్యం దొరుకుతుందేమో. చదరంగంలో ఏ ఎత్తులు ఎప్పుడైనా మారతాయి, అందుకని దొరుకుతుందేమో చూద్దాం అని ఆయన వెంటనే భుజ సంపదన్ గడకి సింధురలీల తెరచెను. తన భుజ సంపదంతో ఉపయోగించి ఒక మొత్తం మాతంగం, సింధురం అంటే ఏనుగు, అందుకే వినాయకుడిని సింధురముఖ అంటారు, సింధురానన అంటారు. అందుకని ఆ సింధురలీల మదించినటువంటి ఏనుగు ఏదో అడవిలో ఓ తోటలో ప్రవేశించి అరటి తోట మొత్తం తొక్కి నాశనం చేసినట్టుగా పాండవ సైన్యం అనే అరటి తోటలోకి ద్రోణాచార్యుడు అనే మత్యహం ప్రవేశించింది. సింధురలీల తరలించి తాకినం మనుజ విభున్ గురుండు. మొత్తం మీద ఆ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ దారి చేసుకుని ధర్మరాజుకి దగ్గరికి వచ్చాడు. చూసుకోండి, భటులు వచ్చి ఎదిరించిన కూడా ద్రోణాచార్యుల వ్యూహం ఫలించలేదనిపించింది, కానీ బిడిసి కొట్టలేదు కాబట్టి ఆయన తీవ్ర ప్రయత్నం చేయడం వల్ల బంధించగలుగుతున్నాడా లేదా? అయిపోయింది ధర్మరాజు పని. ఇరకాటంలో పెట్టేశారు. ధర్మరాజు ధనుర్భంగం అయిపోయింది. అదే సమయానికి సరిగ్గా అంటే చేసేసాడు ద్రోణాచార్యుడు. ధనుర్భంగం అయితే ఇంకో ధనుస్సు తీసుకుని మళ్ళీ చేతి మీద కొట్టాడు, ఇంకో ధనుస్సు తీసుకుని మళ్ళీ చేతి మీద కొట్టాడు. 4-5 సార్లు చేతి మీద కొడితే ధనుస్సు తీసుకోలేకపోయాడు. ఇరకాటంలో పడిపోయాడు ధర్మరాజు. అప్పుడు మొత్తం చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, కథనముని ఏటితో ముగిసే కౌరవనాథుడు అదృష్టశాలి. తిరుపతి వెంకట కవుల పద్యం ఇది. సందర్భానుగుణంగా చెబుతున్న ఆశీర్వదించండి, మీరు అదృష్టవంతుడు. నాకు ఈ ధారణాశక్తి ఉండడం మీ అదృష్టం. రకరకాల పోగేసి చెప్పొచ్చు. కథనముని ఏటితో ముగిసి అయిపోయిందిరా, ధర్మరాజు బంధింపబడ్డాడా, అనుకున్నంత పని చేసేసాడరా. ఈ బ్రాహ్మణుడితో పెట్టుకోకూడదురా బాబు. అయ్య బాబు, ఏదో భయమైనట్టుగా ఉంటారని దేవాంతకులు రా వీళ్ళు. కథనముని ఏటితో ముగిసే కౌరవనాథుడు అదృష్టశాలి. ఈ ముదుసలి జన్నిగట్టు ముని ముందర తీరిచే, ఈ ముదుసలి జన్నిగట్టు మును ముందర తీరిచే నేరమెల్ల ఒట్టిది ప్రజలందర అడుకొనుటే ఎడి పాండవ పక్షపాతి కాదు. నేరమెల్ల ఒట్టిది ప్రజలందరూ ఆడుకొనుటే అడి పాండవ పక్షపాతి కాడు. అదయుడి తండు బ్రాహ్మణుల కౌర పరాక్రమమింత యొప్పునే. బ్రాహ్మణుల కౌర పరాక్రమమింత యొప్పునే. ఇది తిరుపతి వెంకట కవుల వాక్కు. ఏం పద్యాలండి వెళ్ళిళ్ళు బంగారంగాను. సామాన్యమైన వ్యవహారం ఇది. వాడు అనుకుంటున్నారు కథనముని ఏటితో ముగిసి అయిపోయింది అబ్బాయి, మొత్తం ఇంకా అనవసరం తీసి ధర్మరాజును బంధించేస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు కొంచెం రాలేనంత దూరంలో ఉన్నాడు, ఇంకా కబురు తెలియలా. పైగా ఇక్కడ ఉన్న భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే టక్కున అర్జునుడిని పిలవరు, అది వాళ్ళకి అవమానం. మీరేం చేస్తున్నారు అంటాడు. టక్కున పిలవాలంటే ఇబ్బంది అండి అది. ఒకసారి ఏదైనా ఆపద వచ్చినా పలానావాడు కూడా వచ్చి కాపాడుతుంటే వాడిని పిలవడానికి ముందు మనకు మనసు ఒప్పద్దు. ఇవాళ వాడిని పిలుస్తామండి, పార్టీలోకి ఆహ్వానిస్తాం, వాడికి నాయకత్వం అప్పగిస్తాం, ఇక వాడి కింద మనం పనిచేయాలా? ఇది ఉంటుంది. పైగా పాండవులందరూ అర్జునుడు, భీముడు ఈ తేడా లేకపోయినా అందరూ కలిసి ఉన్నా వాళ్ళకి ఏమిటంటే మనం ఎదిరించాలి, కానీ అర్జునుడిని పిలవడం ఏంటి? అన్నిటికీ ఆయన వచ్చేస్తాడా? తప్పలాగా అది కూడా ఉంటుంది. ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టాం? మనం ఎదిరిద్దాం. సరే, ఆ ఎదిరించడంలో ఇంకా సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఇక్కడ తిరుపతి వెంకట కవులు ఆ యుద్ధాన్ని వర్ణిస్తున్నటువంటి గంధర్వులు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఓ పద్యం రాశారు పాండవ విజయ నాటకంలో. కథనము నేటితో ముగిసి అయిపోయింది యుద్ధం. ఇంకా కౌరవనాథుడు అదృష్టశాలి. ఏమి అధర్మం అయితే అవినీతి అయితే ఏమిరా, లోకమంతా వాడిని సమర్థించిన ఎత్తి మీద పూలు జల్లుతూ ఉంటే ఇంకా అధర్మం ఏమిటి, అవినీతి ఏమిటి? పోనిద్దు, లోకమంతా అలాగే ఉంది, పోని మనకెందుకు వచ్చిన కూడా అయిపోయింది. ఇంకా అనవసరం, తీసే పార్టీయే లేదు, అయిపోయింది. ఇక వారితో ఒప్పందం, వీరితో ఒప్పందం, ఎవరితో ఉన్న ఒప్పందం చేసుకుందుకు మన పార్టీ ఉండాలి కదా. తీసేయి, అయిపోయింది పాండవ సైన్యం పని. ఎంత ధర్మం అయితే మాత్రం ఎవడు లోకంలో అధర్మం అందరూ రోజులు అందరూ వాడిని సమర్థిస్తున్నారు. ఏదో మనం వాడితో పాటు ఇంత తింటే అయిపోయాయి. ఎందుకు వచ్చిన గొడవ? కథనము నేటితో ముగిసే కౌరవనాథుడు అదృష్టశాలి.
ఈ ముదుసలి జన్నిగట్టు ముని ముందరగిరిచే. ఇదండి కోపం వచ్చినప్పుడు ఎంత ఉన్నతుడైన వ్యక్తిని గురించి కూడా మనం ఉపయోగించే భాష. తిరుపతి వెంకటకవులు ఆ భాష. ఈ ముసలాడు ఈ జందెంపోగు మొత్తం తెలిసి పారేశాడు. ఆ జందెంపోగే తెలుస్తాడు. మరి జందెంపోగు అంటే గాయత్రి. తిరగేసి కొడితే అభిచార మంత్రం ఒక్కొక్కడు ఎగిరిపోతాడు. మళ్ళీ గాయత్రి మంత్రాన్ని తిరగేసి కొడితే బ్రహ్మాస్త్రం అని గడ్డి పరక చాలు. జందెంపోగుని తక్కువ చేయొద్దు. వాళ్ళు కలిసే వరకే లోకంలో మిగిలిన వాళ్ళు పెత్తనం చేసేది. వాళ్ళు కలవరు. భగవంతుడు వాళ్ళకు బుద్ధి ఇచ్చాడు. గజానాం మందబుద్ధిశ్చ బ్రాహ్మణానాం అనేకత అని. సర్పాణం అతినిద్రత, పాములు ఎక్కువగా నిద్రపోవడం, బ్రాహ్మణుల్లో మేధావుల్లో ఐకమత్యం లేకపోవడం, ఏనుగులకి మందబుద్ధి ఉండడం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మరి కొంత బాగుపడాలిగా, లేకపోతే వీళ్ళు ఏకమైతే వాళ్ళు తట్టుకోలేరు. అందుకని చుడుతున్నారు ఒక నిందావాకి. ఈ ముదుసలి జన్నిగట్టు ముని ముందర తీర్చి. ఎందుకంటే ఈ మాట్లాడేవాళ్ళు పాండవ పక్షం, మరి గంధర్వులు కదా, వాళ్ళు దైవపక్షం. ఈ ముసలాడు ఈ జందెంపోగ్గాడు మొత్తం తెంచి పారేస్తున్నాడు. అయిపోయిందిరా బాబు, ఈ వీడేదో సామాన్యం అనుకున్నాం. కానీ ఈ ముదుసలి జన్నిగట్టు మును ముందర తీరిచి. ఈ మొదట ఈవేళ అయిపోయింది. ఇంక 11వ రోజు అయ్యి బాబు. అప్పుడు 11వ రోజు ఇంక 12 అయితే అయిపోయినట్టే కర్మకాండ. మొత్తం 11వ రోజు అయిపోయింది అబ్బాయి. 11వ రోజు పెట్టేస్తారు దశాఖం తర్వాత సపిండీకరణం. 11వ రోజు సపిండీకరణం. అందుకే అయిపోయింది మొత్తం. ఈ ముసలాయన ఈ బ్రాహ్మణుడు తెలిసి పారేసాడు మొత్తం అంతా. ఇంకెందుకురా మనం కరుణుడు అనుకోవడం, అది అనుకోవడం, అనవసరం ఇదంతా. ఇంకా అర్జునుడు వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు? అయిపోయింది, ధర్మరాజుని పెట్టేశాడు. ఇంకోటి నేరమెల్ల ఒట్టిది ప్రజలందరూ ఆడుకొనుటే అడి. వాళ్ళు వాడే భాష చూడండి. ప్రజల మాటలు తీసుకొచ్చి పద్యాల్లో పెట్టారండి మహానుభావులు నిజంగా. అందుకే ఆ తిరుపతి వెంకట గురువు మాకు చిన్నతనంలో ఓ పాఠం ఉండదు. అందులో మొదటి వాక్యం ఏమిటంటే, ప్రాచీన కావ్యములకు భరతవాక్యము, నవీన కావ్యము, ప్రాచీన కవిత్వమునకు భరతవాక్యము, నవీన కవిత్వమునకు నాంది వాక్యము, తిరుపతి వెంకట కవుల కవిత్వము అన్నారు. అది మాకు ఇప్పుడు గుర్తు. 9వ తరగతిలో ఇప్పుడు ఉండేది ఆ పాట. ప్రాచీన కవిత్వానికి భరతవాక్యం, నవీనానికి నాంది వాక్యం. ఆ ప్రజల మాటలండి. ఊరికే అందరూ అనుకుంటూ ఉంటారు ఆయన పాండవ పక్షపాతి, ఆయన యుద్ధం చేయడం సరిగ్గా అర్జునుడు అంటే ఇష్టం, ఒట్టి ఆడి ఏ మాటలు పై మాటలే. పాండవ పక్షపాతిగాడు అదయుడతండు బ్రాహ్మణుల కౌర పరాక్రమం ఇంత యొప్పునే. నిర్దయుడైన వాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడండి? చీల్చి చెండాడేస్తుంటే పట్టుకుని అందరినీ. దయ్య లేకుండా వాడు యుద్ధానికి వచ్చాక దయ్య అంటే ఎలాగండి? ఏదో మినహా అన్నట్టు ఎందుకు వచ్చింది కానీ అదేమిటి ఏదో మినహా అన్నట్టుగానే ఏడు యుద్ధానికి వచ్చాక దయ్య ఉంటే యుద్ధం చేయకూడదు. అందుకని బ్రాహ్మణుల కౌర పరాక్రమం ఇంత యొప్పున. అయ్యబాబు బ్రాహ్మణులు ఏమిటి ఇంత పరాక్రమం ఏమిటి? అయ్యబాబు ఇంతకాలం మనం యుద్ధం చేయడం సరిపోయింది, కానీ ఇటువంటి కూడా చేస్తే మన పని అయిపోయినట్టే. అప్పుడు చూడండి, సరిగ్గా ఇటు తిడుతున్నారు. అటు ఉన్నంతకాలం వాడు తిట్టారు, ఇటు ఉన్నంతకాలం వీడు తిడుతున్నారు. ఇప్పుడు పాండవ వాళ్ళు కూడా పోనీ ఇదివరకు ద్రోణాచార్యుడు మనం వేపేలేవయా, భీష్ముడు కూడా మనం అంటే ఇష్టం అనుకొని సంతోషించేవారు. ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు. అంటే అనిశ్చితి రాజకీయాల్లో ఎప్పుడు రెండు పక్షాల్లో నిందలు పడేలా చేస్తుంది. అంచేత తెగించి ఏదో పక్షం వహించడమే మంచిది. ఆ 4 మెతుకులైనా మిగులుతాయి. లేదు మళ్ళీ ఇటు అటు అని చెప్పి నాకు అందరూ కావాలని మొదలెడితే ఎవడూ మనవాడు కాకుండా పోతాడు. మొత్తం తిరిగి మధ్యలో వదిలేస్తారు సరిహద్దులు. ఈ అనిశ్చితే వీళ్ళంత పనిచేసింది. పైగా ద్రోణాచార్యుడు ఇంత తీవ్రంగా వెళ్ళడానికి మూలం లక్ష్యం చేరుకోవాలనే ఒత్తిడి. ఎలాగైనా ధర్మరాజు మిగిలినవన్నీ విషయమే. ఈ ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో ద్రోణాచార్యుని ఎదిరించిన వాడు ఒక సామాన్యుడు. భయపడకు మిత్రమా, ధర్మం మళ్ళీ వస్తోంది 23:30 గంటల్లో. శరం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.